హలో హాయ్ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు హోమ్మేకర్స్ లైఫ్. ఎలా ఉన్నారు అందరూ? ఐఎమ్ సో ఫైన్ యాక్చువల్లీ. సో టుడే ఐఎమ్ గోనా టాక్ సంథింగ్ ఇంపార్టెంట్ అబౌట్ బ్యూటీ, that is remedies for blackheads. సో బిఫోర్ టాకింగ్ అబౌట్ blackheads, మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్, షేర్ అండ్ కమెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన బెల్ ఐకన్ ఉంటుంది. జస్ట్ గో అండ్ క్లిక్ ద ఐకన్ సో that you get all my notifications whichever I post. Thank you. So fine, let's go to the topic. First, actually, what is blackhead? Many of the people doesn't know what actually is blackhead and what is whitehead. So let me explain first the differences between blackhead and also the whitehead. So first, blackhead ante ఓపెన్ ఉంటుంది, బ్లాక్ హెడ్ ఓపెన్ ఉంటుంది. బ్లాక్ హెడ్లో డర్ట్, అసలు బ్లాక్ హెడ్ అంటే ఏంటి, ఎందుకు బ్లాక్ హెడ్ ఫామ్ అవుతుంది అంటే స్కిన్ మీద ఎక్కువ ఆయిల్ ఉన్నా, ఇంకా ఆయిల్ ఇస్ నథింగ్ బట్ సెబమ్ ఆయిల్. సో ఆయిల్ ఎక్కువ ఉన్నా, డర్ట్ ఎక్కువ ఉన్నా, అంటే ఫేస్ని సరిగ్గా క్లీన్ చేసుకోకపోయినా, ఇన్ కేస్ మనం సరిగ్గా క్లీన్ చేసుకున్నా, ఎక్కువ పొల్యూషన్ ఉన్న ఏరియాలో తిరగడం వల్ల పొల్యూషన్ అంతా ఫేస్ మీద అంతా అక్యుములేట్ అయిపోయి ఇదొక రీజన్, అదొక రీజన్ అండ్ ఇంకొకటి బ్యాక్టీరియా. ఈ 3 రీజన్స్ వల్ల మనకి బ్లాక్ హెడ్ ఫామ్ అవుతాయి. బ్లాక్ హెడ్ అంటే ఎక్కడ అవుతుంది? ఫేస్ ఆన్ ద చీక్స్ కానీ, ఫోర్ హెడ్ మీద కానీ, నెక్ మీద కానీ, ఇంకా డిఫరెంట్ ఏరియాస్లో బ్లాక్ హెడ్స్ ఫామ్ అవుతాయి. మోస్ట్లీ నోస్ మీద ఫామ్ అవుతాయి బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్. సో దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ ఈజ్ ద బ్లాక్ హెడ్. వెన్ కమింగ్ టు వైట్ హెడ్ అంటే ఇవన్నీ క్లాగ్ ఉంటాయి కదా, లైక్ ఇవన్నీ ఉన్నాక అది విల్ బి క్లోజ్డ్ అనమాట. ఇఫ్ అది క్లోజ్ అయిపోతే దాన్ని వైట్ హెడ్ అంటారు. ఇఫ్ అది క్లోజ్ అవ్వకపోతే దాన్ని దట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్లాక్ హెడ్. సో ఈ బ్లాక్ హెడ్స్కి నార్మల్గా ఏం చెప్తారంటే, లైక్ యూ షుడ్ స్క్రబ్ చేయడం వల్ల, లేకపోతే అది వెన్ యూ స్క్వీజ్ ఇట్ అవుట్, లోపల ఉన్న బ్యాక్టీరియా కానీ ఆయిలీ థింగ్ ఏదైతే ఉందో అది మొత్తం బయటికి వచ్చేసి దెన్ యూ విల్ గెట్ రిడ్ ఆఫ్ అని చెప్పేసి అని అంటారు. బట్ ఐ డోంట్ థింక్ యాక్చువల్లీ ఇట్ వర్క్స్, బికాస్ అందరికీ వర్క్ అవ్వదు కదా అది, బికాస్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ స్కిన్ టైప్, ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ స్కిన్ సెన్సిటివిటీ. సో వెన్ యూ గో ఫర్ స్క్వీజింగ్, ఇంకోటి స్టీమ్ కూడా చేస్తారు కదా, స్టీమ్ కూడా, బికాస్ మెనీ ఆఫ్ ద రీసెర్చ్ డజంట్ షో దట్ ఇట్ ఈస్ పక్కా దట్ ఇట్ ప్రూవ్స్. సో స్క్వీజింగ్ కానీ, స్క్రబ్బింగ్ కానీ, ఇంకొకటి స్టీమ్, ఇలాంటివి చేయడం వల్ల బ్లాక్ హెడ్స్ ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది కొందరిలో, నాట్ అందరిలో కాదు. ఇన్ సమ్ ఉమెన్, లైక్ ఇన్ సమ్ పీపుల్, బికాజ్ స్కిన్ ఎక్కువ ఆయిలీ ఉండడం వల్ల, స్కిన్ ఎక్కువ సెన్సిటివ్ ఉండడం వల్ల, స్కిన్ ఎక్కువ డ్రై ఉండడం వల్ల ఇట్ లీడ్స్ అనమాట. సో వాట్ ఐఎమ్ గోనా షేర్ రెమెడీస్ ఆఫ్ almost 7 to 8 రెమెడీస్ ఇంట్లోనే దొరుకుతాయి అవి. సో ఫస్ట్ రెమెడీ ఈజ్ లైక్, అండ్ ఇంకొకటి, ఈ బ్లాక్ హెడ్ ఉన్న వాళ్ళు ఏం చేయకూడదు కూడా చెప్తాను. అంటే లైక్ ఎలాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేయకూడదు స్కిన్కి, ఇవి యూజ్ చేయడం వల్ల బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ కానీ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అవేంటివో నేను చెప్తాను. సో కంటిన్యూ చూస్తూ ఉండండి టిల్ ద లాస్ట్. సో ఫస్ట్ ఐఎమ్ గోనా టేక్ baking soda. It acts as an antioxidant. It is also antiseptic అనమాట. సో ఇప్పుడు నేను చెప్పే ఆల్మోస్ట్ అన్ని రెమెడీస్ మొత్తం యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, సెప్టిక్ అండ్ యాంటీబయాటిక్ ఉంటాయి, అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ. ఇవన్నిటి వల్లనే మనకి బ్లాక్ హెడ్స్ అనేవి తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ దీంట్లో కొంచెం we're gonna add some little water యాడ్ చేసి దెన్ we're gonna make it a paste. పేస్ట్ లాగా చేసేసి దెన్ అప్లైయింగ్ ఇట్. అంతే, ఇంకా అప్లై చేసేసుకోవచ్చు దీన్ని. ఇఫ్ యూ వాంట్ యాడ్, మీరు కొంత ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు, లైక్ మీకు ఇంట్లో ఉండే ఆయిల్. నేను నోస్ మీద అప్లై చేస్తున్నాను.
మీకు నోస్ మీద కాదు ఇంకా వేరే ఫేస్లో కానీ నెక్ దగ్గర ఉంటే మీరు అక్కడ అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేను ఒకటి చూపిస్తున్నాను బికాస్ నేను చెప్పే రెమెడీస్ అని నేను మీకు చూపించలేను కాబట్టి ఒకటి చూపిస్తున్నాను, మిగతా రెమెడీస్ మొత్తం నేను చెప్తాను. సో దీంట్లో pH ఎక్కువ ఉండడం వల్ల మన పోర్స్ని ఓపెన్ చేసి దాంట్లో ఉన్న బ్యాక్టీరియా కానీ దీనికి ఒక క్లెన్జింగ్ క్లెన్స్ చేసే క్వాలిటీ ఉంటుంది అనమాట ఈ బేకింగ్ సోడాకి. సో ఎస్, దెన్ ఒక 10 minutes పెట్టేస్తే అయిపోతుంది. ఇంకా మిగిలినవి ఏంటి అంటే ఫస్ట్ ఇస్ బేకింగ్ సోడా మిక్స్డ్ విత్ వాటర్ 10 minutes పెట్టుకోండి. దెన్ వాష్ ఇట్ అవుట్. వాష్ చేశాక రెగ్యులర్ మాయిశ్చరైజర్ అప్లై చేయండి, కానీ ఆ మాయిశ్చరైజర్లో ఎక్కువ ఆయిల్ కంటెంట్ ఉండొద్దు, ఎక్కువ ఆల్కహాల్ బేస్డ్ ఉండొద్దు, అది యూస్ చేయండి. నెక్స్ట్ లెమన్ హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసేసి స్పూన్లో దాన్ని ఒక కాటన్ బాల్ని టిప్ చేసి అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇది కూడా 15 minutes to 20 minutes ఇది యూజ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద సెకండ్ వన్. అండ్ థర్డ్ వచ్చేసి గ్రీన్ టీ వాటర్ హీట్ చేశాక దెన్ ఆ వాటర్లో ఒక 2 టీ బ్యాగ్స్ డిప్ చేసేసి సేమ్ గ్రీన్ టీని ఏదైతే ఉందో దాన్ని కూడా సేమ్ ఇలాంటి ప్రాసెస్లో అప్లై చేసేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద థర్డ్. అండ్ నెక్స్ట్ టర్మరిక్. నేను చెప్తున్నాను కదండి, టర్మరిక్ ఈజ్ ద బెస్ట్ రెమెడీ ఫర్ బ్యూటీ సీక్రెట్. నేను కంపల్సరీ ట్రస్ట్ మీ. ఎక్నిక్కి ఏమంటారు, లైక్ పిగ్మెంటేషన్కి యూజ్ అవుతుంది, డార్క్ స్పాట్స్కి యూజ్ అవుతుంది, డార్క్ సర్కిల్స్కి యూజ్ అవుతుంది, బ్లాక్ హెడ్స్కి యూజ్ అవుతుంది, ఏక్నీస్కి యూజ్ అవుతుంది, బ్లెమిషెస్కి యూజ్ అవుతుంది. ప్రతి ఒక్క దానికి టర్మరిక్ కంపల్సరీ యూజ్ చేస్తుంది బికాస్ ఇట్ హ్యాస్ అన్ యాంటీసెప్టిక్ అండ్ యాంటీబయాటిక్ ఎఫెక్ట్ అనమాట. దాట్. అండ్ నెక్స్ట్ వచ్చి సినమన్ దాల్చిన చెక్క. ఆ చెక్కని కూడా లిటిల్ కొంచెం పౌడర్ లాగా చేసేసుకొని దెన్ దాన్ని వాటర్లో కలిపి దెన్ యూ కెన్ యాడ్ ఇట్ ఫర్ ఇట్. సో ఇవన్నీ నేను చెప్తున్నాను, అట్లీస్ట్ ఇవి రెగ్యులర్గా యూజ్ చేయడం వల్లనో లేకపోతే వీక్లీ థ్రైస్ యూజ్ చేస్తేనే ఎఫెక్ట్ ఉంటుంది. నేను ప్రతి రెమెడీలో చెప్తున్నట్టుగానే, బికాస్ వన్స్ ఒకసారి యూజ్ చేయగానే మాకు రాలేదు ఎఫెక్ట్ అంటే మాత్రం దట్స్ ఇంపాసిబుల్. ఏది ఒకసారి యూజ్ చేయగానే అయితే తగ్గిపోదు. సో రెగ్యులర్గా యూజ్ చేస్తుంటే ఇట్లీస్ట్ వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ ఆర్ డైలీ యూజ్ చేస్తుంటేనే తగ్గుతుంది. సో ఇవి నెక్స్ట్ వచ్చేసి షుగర్కి కూడా స్క్రబ్ చేసేది ఉంటుంది కాబట్టి జస్ట్ షుగర్లో లిటిల్ హనీ 2 మిక్స్ చేసేసుకొని పెట్టుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ షుగర్ వద్దు మాకు అని అనుకుంటే యూ కెన్ గో ఫర్ హనీ కొంచెం స్టీమ్ లాగా చేసేసుకోవాలి. హనీని డబుల్ బాయిలర్ ప్రాసెస్లో కొంచెం వామ్ హనీ ఉండాలి, ఎందుకంటే యాక్చువల్లీ ఫస్ట్ వాటర్ని హీట్ చేయండి, వాటర్ బాయిల్ అయ్యాక దెన్ బాయిల్డ్ వాటర్లో చిన్న బౌల్లో హనీ వేసి ఆ బౌల్ని ఆ వాటర్లో పెట్టండి. దెన్ ఇట్ గెట్స్ వామ్. దెన్ అప్లై ఇట్ ఓవర్ యువర్ బ్లాక్ హెడ్స్ వేర్ ఎవర్ యూ హ్యావ్. దట్స్ ఇట్. వీటితోని యూ కెన్ రెడ్యూస్ యువర్ బ్లాక్ హెడ్స్, కంట్రోల్ అవుతుంది. అండ్ ఇంకొకటి మెయిన్ చెప్పేది ఏంటి అంటే, మీకు బ్లాక్ హెడ్స్ ఉన్నాయి కాబట్టి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మీరు యూజ్ చేసే బ్యూటీ ప్రోడక్ట్స్లో ఆయిల్ బేస్డ్వి ఏమైనా ఎక్కువగా ఉంటే తక్కువ చేయండి. డోంట్ యూజ్ బ్యూటీ ప్రోడక్ట్స్ విత్ మచ్ ఆయిల్ బేస్డ్ అది. అండ్ ఇంకొకటి ఆల్కహాల్ ఉన్న బ్యూటీ ప్రోడక్ట్స్ కూడా మీరు యూజ్ చేయకండి. ఎంత వీలైతే అంత న్యాచురల్గానే యూజ్ చేసుకున్నట్టు చూసుకోండి. అండ్ ఆఫ్టర్ ఆల్ దీస్ ఈ రెమెడీస్ మొత్తం అట్లీస్ట్ జస్ట్ ఫర్ 10 to 15 minutes వరకు పెట్టుకొని దెన్ వాష్ ఇట్ అవుట్ విత్ కోల్డ్ వాటర్ ఆర్ ఎల్స్ వామ్ వాటర్ యాజ్ యూ విష్. బట్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి. అండ్ దట్ టు విత్ ఏమంటారు, మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి. అండ్ దట్స్ ఇట్. అండ్ ఇంకోటి మీకు డ్రై స్కిన్ ఉన్నా ఎక్కువ ఆయిలీ స్కిన్ ఉంది అని అనుకుంటే మాత్రం రెగ్యులర్గా యూజ్ చేయండి ఈ రెమెడీస్ని. దెన్ షూర్లీ యుల్ గెట్ రిడ్ ఆఫ్ దిస్ బ్లాక్ హెడ్స్. Hope and thank you.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ గివ్ అ బిగ్ థమ్స్ అప్ అండ్ హిట్ ద బెల్ ఐకన్ సో దాట్ నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాకనే బెల్ ఐకన్ని క్లిక్ చేయండి, గంట కొట్టండి. That's it for today video. I hope ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. That's it. Take care and bye bye.